నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బంగారుపాలెం మండలంలోని తుంబ గ్రామం పంచాయతీ నందు వ్యవసాయ రైతులకు కూటమి ప్రభుత్వ రాజముద్రతో కూడిన భూ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్న చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, తుంబ గ్రామ సర్పంచ్ ఉషశ్రీ, ఉప సర్పంచ్ చిరంజీవి, విఆర్ఓ యశ్వంత్, రెవెన్యూ సిబ్బంది, మాజీ ఎంపీటీసీ వెంకటేశులు, యువ నాయకులు రజనీ యాదవ్ తదితరులు. ఈ సందర్భంగా కోదండ యాదవ్ మాట్లాడుతూ, గత వైసీపీ నియంత ప్రజా వ్యతిరేక పాలనలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలో పిచ్చి పరాకాష్ఠగా రైతు పాస్ పుస్తకాలపైన ముందు వెనకాల ప్రతి పేజీలో వారి ఫోటోలు ముద్రించి జగనన్న భూ హక్కు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారన్నారు. రైతన్నలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎన్నికల ముందు హామీ మేరకు రాజముద్రతో కూడినటువంటి వ్యవసాయదారుడు హక్కుతో కూడినటువంటి పాస్బుక్ అందిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఫోటో ఇలా ఉండింది. ఫ్రంట్లో ఫోటో, వెనకాల ఫోటో. మామూలుగా మన తాత ఆస్తి మన తండ్రికి వస్తుంది, తండ్రి ఆస్తి మనకు వస్తుంది, మన ఫోటోలు ఉండాలి. అలా కాకుండా ఇలా చేశారు. అలా కాకూడదు, రైతు ఫోటోనే ఉండాలి అనే ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఇలా రాజముద్రతో కూడినటువంటి భూ హక్కు పాస్ పుస్తకాలన్నీ కూడా గ్రామ స్థాయిలోకి వచ్చి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందులో క్యూఆర్ కోడ్ ఉంటుంది, మరియు స్కెచ్ కూడా ఇందులోనే ఉంటుంది. స్కెచ్ కూడా మన మామూలుగా ఇంతకుముందు బంగారుపాలెం పోయి మీ సేవా కేంద్రాలను ఎంఆర్ ఆఫీసులో తీసుకొచ్చేవాళ్ళం. స్కెచ్ కూడా ఇందులోనే ఉంటుంది. మీటర్లో కొలతలు ఉంటాయి. సర్వే చేసేది కూడా చాలా సులభతరంగా కూడా చేసినటువంటి ఈ మన కూటమి ప్రభుత్వం రైతులందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి కూడా ఇలాంటి పాస్బుక్లు పంపిణీ చేయడం జరిగింది. రెండవది, రైతులకు గతంలో కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద 1 సంవత్సరానికి 20,000 రూపాయలు వాళ్ళ రైతుల ఖాతాలో వేసి వారికి వ్యవసాయానికి పెట్టుబడిగా నిధులు ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో 2 దఫాలుగా 7,000, 14,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు తోతాపురి మామిడి పంట ఉంది. గత సీజన్లో మామిడి పంట అమ్ముడు పోక పరిశ్రమలు వారు కొనుగోలు చేయలేకుండా ఉన్న పరిస్థితుల్లో 4,000 రూపాయలు మద్దతు ధరగా ప్రతి టన్నుకు కూడా ఒక ట్రాక్టర్ మామిడికాయలకు 1,20,000 రూపాయల చొప్పున 20,000 చొప్పున. అదేవిధంగా చిన్న రైతు కాడి నుంచి 50,000 నుంచి 1,00,000 రూపాయలు, 1,50,000 కూడా వచ్చిన రైతులు కూడా మన గ్రామంలో కూడా ఉన్నారు. ఇలా రైతులను ఆదుకోవాల, మామిడి రైతులనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకంతా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా విత్తనాలు అయితే చిరకాయలు ఇక్కడే ఇవ్వడం జరిగింది. యూరియా కూడా ఇక్కడే సరఫరా చేయడం జరిగింది. కాబట్టి ఆదర్శవంతంగా రైతులను ఆదుకునే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం చెప్పేది కూడా తెలియజేస్తూ మరొకసారి అందరూ కూడా మన చంద్రబాబు నాయుడు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ కొద్దిగా ఫోటో